ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఉదయకాలమున దేవుని మహాకృపను బట్టి మనమందరం ఈ విధంగా సహవాసంలోనికి రాగలిగినందులకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించాలని నేను కోరుకున్నాను. ఈ 40 దినాల వాక్య ధ్యాన కూడికలు జరుగుతూ ఉండగా మీలో చాలామంది ఆ కూడికలకు హాజరవుతూ ఉన్నారు. వాక్యాన్ని నేర్చుకుంటూ అభినందిస్తూ దానిని మీ యొక్క జీవితములకు అన్వయించుకుంటున్నారని నేను తలుస్తూ ఉన్నాను. ఈ ప్రాథమికమైనటువంటి అంశాలు విశ్వాస జీవితానికి ఎంతో అవసరమైనటువంటి సంగతులు. అందులో భాగంగానే ప్రతి ఆదివారం కూడా ఒక ప్రాథమికమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోవాలని మనం ఏర్పాటు చేసుకున్నాం. కనుక గత ఆదివారం 2 ఆదివారాలు, మొదటి ఆదివారం సంఘం గురించి, ఆ తర్వాత ఆదివారం ఆత్మ వరములను గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ రోజున మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశం సువార్త ప్రకటన. సువార్త ప్రకటన విశ్వాసి యొక్క ప్రథమ బాధ్యత. సువార్త ప్రకటన విశ్వాసి యొక్క ప్రథమ బాధ్యత. చాలాసార్లు సువార్త ప్రకటన గురించి, సౌవార్తీకరణ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఏవో కొన్ని సౌవార్తిక సంస్థలను గురించి ఆలోచిస్తాం. అది వారి పని అన్నట్లుగా మనం తలస్తాం. కానీ సువార్త ప్రకటన ప్రతి విశ్వాసి యొక్క పని. ఎవరి పని మీద వారు ఉన్నారు. ఒక యవనస్తుడు మార్కెట్లో రోడ్డు మీద ఒక ప్లకార్డ్ పట్టుకొని నిలబడుతూ ఉన్నాడు. యేసే మార్గము, సత్యము, జీవము అనే మాటలు రాయబడి ఉన్నాయి. గంటల తరబడి నిలబడుతూ ఉండగా కొంతమంది వచ్చి అడుగుతూ ఉన్నారు, అసలు ఇంతకీ అలా నిలబడటం అవసరమా? సువార్త ప్రకటన అవసరమా? అంటే ఇది చాలా అవసరమైనటువంటి విషయంగా మనం తెలుసుకోవాలి. కానీ ఈ బాధ్యత మనది అనే విషయాన్ని మనం చాలా కాలం క్రితమే మర్చిపోయాం. అందుచేత సువార్త ప్రకటనను మనం వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవటం లేదు. కానీ దేవుని యొక్క వాక్యంలో దీని గూర్చినటువంటి సంగతులు ఎంతో స్పష్టంగా వ్రాయబడ్డాయి. రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నట్టు అపోస్తులైన పౌలు దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటూ సువార్త ప్రకటన నా బాధ్యత అని ఏ విధంగా చెప్పాడో ఒకసారి గమనించండి. 1వ అధ్యాయం 14వ వచనం. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను, నేను అప్పున్నవాడను అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. కాగా నా వలన నైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇది సువార్త ప్రకటన గూర్చినటువంటి విశ్వాసి యొక్క బాధ్యత. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 30వ వచనంలో జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అని ఉంది. సువార్త ప్రకటన జ్ఞానము కలిగిన వారు చేసేటువంటి పని.
విశ్వాసి జ్ఞానము గలవాడుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. కనుక జ్ఞానులైనటువంటి విశ్వాసులు ఖచ్చితంగా సువార్తను ప్రకటిస్తారు, ఆత్మలను రక్షిస్తారు. జాన్ నాక్స్ అనేటువంటి వ్యక్తి ఇలా ప్రార్థన చేసేవాడంట, స్కాట్లాండ్ మిషనరీ. లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై అని. నాకు స్కాట్లాండ్ నాకు కావాలి. స్కాట్లాండ్ నేను సంపాదించుకోలేకపోతే నేను చనిపోతాను. అంటే స్కాట్లాండ్ రక్షించబడాలనేటువంటి ఆశ అంత తీవ్రంగా తన యొక్క జీవితాన్ని కబలించి వేసింది. అలాగనే మనం గమనిస్తే మెథడిస్ట్ సంఘ స్థాపకుడు జాన్ వెస్లీ, ఆయన సువార్తీకరణ గురించి మాట్లాడుతూ కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే, నీవు సువార్తను ప్రకటించి ఆత్మలను రక్షించుట కొరకు నీవు చేయగలిగినదంతా చేయి. నీవు సంపాదించగలిగినంత మందిని సంపాదించు, నువ్వు రక్షించగలిగినంత మందిని రక్షించు, నువ్వు ఇవ్వగలిగినదంతా ఈ సువార్త ప్రకటన కొరకు ఇవ్వు అని ఆయన ఒక ఉద్యమంలాగా ఈ సువార్త ప్రకటనను తీసుకొని వెళ్ళాడు. ఇలాంటి వారు చరిత్రలో మనకి చాలామంది కనపడతారు. 150 సంవత్సరాల క్రితం కెనడాలో మొదలైనటువంటి ఇలాంటి ఒక అలజడి, ఇలాంటి ఒక ఉద్యమ కెరటం భీముని పట్టణాన్ని తాకింది. అందుచేతనే మనమందరం ఈ రోజున చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఉండగలిగాం. ఇలా మనం చరిత్రలో చూస్తే అనేక మందిని దేవుడు ఆ రీతిగా ప్రేరేపించబట్టే అనేక మంది రక్షించబడ్డారు ప్రపంచవ్యాప్తంగా. ఈ రోజున బాధ్యత నీ మీద నా మీద ఉందన్న సత్యాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. కాబట్టి సువార్త ప్రకటన ఒక విశ్వాసి యొక్క బాధ్యత. ఎందుకది విశ్వాసి యొక్క బాధ్యత అయింది అంటే, దేవుడు విశ్వాసికి ఆ బాధ్యతను ఆజ్ఞాపించాడు. ఇది ప్రభువు ఆజ్ఞాపించినటువంటి బాధ్యత. ఈ సువార్తీకరణ చేయటానికి, ఈ ఆజ్ఞను నెరవేర్చటానికి ఒక వ్యక్తి త్యాగపూరితంగా ఆలోచిస్తేనే తప్ప దీన్ని నెరవేర్చలేడు. వీలైనప్పుడు చేద్దాం, అనుకూలంగా ఉన్నప్పుడు చేద్దాం, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఆలోచిద్దాంలే అనుకుంటే నీ జీవితంలో ఎప్పటికీ అలాంటి పరిస్థితి రాదు. సో ఈ ఆజ్ఞ నెరవేర్చటానికి ఒక విశ్వాసి త్యాగపూరితంగా ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది. ఒక ఆయన ప్రెస్బిటర్స్ జర్నల్లో నుంచి ఒక ఆర్టికల్ని చెప్పాడు ఇలాగా. అదేంటంటే, ఒక సముద్ర తీర ప్రాంతం ఒకటి ఉంది, పోర్టు. అక్కడ చాలా ఎక్కువగా ఈ షిప్రెక్స్ జరుగుతూ ఉంటాయంట. అంటే అక్కడ ఉన్నటువంటి రాళ్లకు గుద్దుకొని చాలా ఓడలు పగిలిపోతూ ఉంటాయి. అందువలన చాలామంది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆ సముద్రంలో పడి కొట్టుకునేవారు, చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. సో ఈ పరిస్థితిని గమనించి కొంతమంది బాగా ఆలోచించి ఏం చేశారంటే, ఆ సముద్ర పొడ్డున ఒక చిన్న షెడ్ లాంటిది నిర్మించుకొని అక్కడ గజ ఈతగాళ్ళని కొంతమందిని ఏర్పాటు చేసి ఆ లైఫ్ బోట్స్ అన్నీ కూడా వారికి ఇచ్చి, అలాంటి షిప్రెక్ ఏదైనా జరిగితే, ఒకవేళ ఏదైనా ఓడ అలా పగిలిపోతే, అలాంటి పరిస్థితుల్లో అపాయకరంలో ఉన్నటువంటి వారిని రక్షించడం కొరకు వీరు నిరంతరం అక్కడ కాచుకొని ఉండేవారంట. సో ఆ విధంగా చేయటం వలన చాలామంది ప్రాణాపాయ పరిస్థితుల నుండి తప్పించుకోగలిగారు. అనేక మంది రక్షించబడ్డారు, అనేక మంది తిరిగి బట్టకట్టగలిగారు. కాబట్టి వీరి యొక్క సర్వీసెస్ని అందరూ అప్రిషియేట్ చేసేవారు. చాలా బాగా చేస్తున్నారని. అలా ఒక రోజున ఈ షిప్పు పగిలిపోయినందుచేత ఒక వ్యక్తి వీరి చేత రక్షించబడిన తరువాత
ఆ వ్యక్తి బాగా అభివృద్ధి చెందిన తర్వాత మరలా ఈ వ్యక్తుల దగ్గరకు వచ్చి వారికి చాలా డబ్బు ఇచ్చి మీరు ఈ పని చేస్తూ ఉన్నారు, ఇంకా బాగా చేయండి అని చెప్పి వారిని బాగా ప్రోత్సహించి వెళ్ళిపోయాడంట. అలా ఒకరి తర్వాత ఒకరు చాలామంది వచ్చారు. ఆ చిన్న షెడ్ కాస్త పెద్ద బిల్డింగ్ లాగా మారిపోయిందంట. అనేక మంది సభ్యులు అందులో చేరారు. వారందరూ కూడా ఈ సేవను చాలా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి పని చాలా గొప్పది అని చెప్పి వారికి సకల సౌకర్యాలని కల్పించటానికి వారు పూనుకున్నారు. కొత్త లైఫ్ బోట్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఇంకా అనేక మంది ఈ గజి ఈతగాళ్ళని వారు తయారు చేస్తూ ఉన్నారు. చాలా బాగా జరుగుతూ ఉంది. అనేక మంది రక్షించబడుతూ ఉన్నారు. అయితే కాలక్రమేణా ఏం జరిగిందంటే, సభ్యులు బాగా పెరుగుతూ ఉండటం వలన వారందరూ కలిసి రెగ్యులర్గా అక్కడ మీట్ అవుతూ ఉండటం వలన అది అందరూ ప్రతిరోజు రావడం, అక్కడ అందరూ కలిసి కూర్చోవడం, కాసేపు మాట్లాడుకోవడం. ఇలా జరుగుతూ ఉన్న కొలది ఒక రోజున షిప్రెక్ జరిగితే దానిని అందులో నుంచి పడిపోయినటువంటి వ్యక్తులను కాపాడడానికి ఎవరు కూడా దాన్ని గమనించలేదు. చాలామంది ప్రాణాపాయ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. చివరికి ఎవరో చూశారు, ఏదో మొత్తం మీద కొంచెం ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొంతమంది రక్షించబడ్డారు. ఇలా పెరుగుతూ ఉన్న కొలది అసలు ఈ పని మనం చేయాలా అని మొదలుపెట్టారంట. ఈ పని మనం చేయాలా? కొంతమంది అన్నారు, ఇది అందుకొరకే స్థాపించబడింది, ఇది ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడానికే స్థాపించబడింది కాబట్టి ఆ పనే మనం చేయాలి అన్నారంట. మిగిలిన వారు, మనం అంత రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు, ఒకవేళ మీలో ఎవరైనా అలా పని చేయాలి అనుకుంటే మీరు వేరుగా ఇంకొకటి స్థాపించుకోవచ్చని చెప్పారంట. ఈ విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఏదో వాడ పగిలిపోతే జరిగేటువంటి ప్రమాదాన్ని గురించి కాదు, కానీ నేటి సంఘాల యొక్క పరిస్థితి అలానే ఉంది అని చెప్పటానికే ఈ ఉదాహరణ చెప్పాడు. అందులో ఒకప్పుడు ప్రతి సంఘము కూడా, ప్రతి విశ్వాసి కూడా ఇంకొక వ్యక్తి యొక్క రక్షణ నా బాధ్యత అన్నట్లుగా ప్రతిరోజు పనిచేసేటువంటి వాడు. సంఘాలు కాలక్రమేణా ఎదుగుతూ ఉన్న కొలది దే బికేమ్ సెల్ఫ్ సెంటర్డ్. అవన్నీ కూడా మన కోసమే, మనం ఎగ్జిస్ట్ అవ్వాలి అన్నట్లుగా అసలు ఎందుకు ప్రభువుని అంగీకరించి వెంబడిస్తూ ఉన్నారో, అసలు వారు ఎలా రక్షించబడ్డారో అనేటువంటి సంగతిని మర్చిపోవటం వల్లనే జరిగింది. మన సంఘం వరకే వస్తే 150 సంవత్సరాల తర్వాత సౌవార్తీకరణ ఉద్యమం చాలా ఒక ప్రవాహంలాగా జరగాల, ఒక వరద ఉధృతిలాగా జరగాల. సంఘంలో నుంచి అనేక మంది సేవకులు లేవాల, అనేకమైనటువంటి బ్రాంచ్ సంఘాలు స్థాపించబడాల, అనేక మంది మిషనరీలను బయట దేశాలకు పంపించగలగాల. అలాంటి స్థితిలో ఉండాల్సినటువంటి మనం కేవలం స్తబ్దుగా, నిశ్శబ్దంగా మన కొరకే మనం అన్నట్లుగా ఉండటం ఎంతవరకు సమంజసమో ఈ రోజున ఆలోచించవలసిన అవసరత ఉంది. కాబట్టి విశ్వాసి యొక్క బాధ్యత సువార్త ప్రకటన. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మును ఏర్పరచుకున్నాను. ఎందుకో తెలుసా? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని అని మాట చెప్తాడు. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, కానీ నేనే మిమ్మును ఏర్పరచుకున్నాను. ఎందుకో తెలుసా? మీరు వెళ్ళి ఫలించులాగన అనేటువంటి ఈ మాటలో సౌవార్తీకరణ అంశము దాగి ఉంది. మీరు వెళ్ళి ఫలించులాగన.
మీరు నా శిష్యులుగా లోకములోనికి వెళ్ళి అనేకమైనటువంటి ఆత్మలను రక్షించేటువంటి పంట ఫలించులాగున, ఆ పంట నిలిచేలాగున నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. మనలో ఎంతమంది సువార్తీకరణ నా బాధ్యత అని ఒప్పుకుంటారండి? చాలా తక్కువ హ్యాండ్స్ రైజ్ అయ్యాయి. మనలో ఎంతమంది పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్టు, నేను ఏర్పరచబడిన వంశంలో ఉన్నాను, నేను రాజులైన యాజక సమూహంలో ఉన్నాను, నేను పరిశుద్ధ జనము, దేవుని సొత్తైనటువంటి ప్రజల గుంపులో నేనున్నాను అని ఒప్పుకుంటారు? ఏమండి, మనలో ఎంతమంది నేను ఏర్పరచబడిన వంశం అని ఒప్పుకుంటారు? అరే, ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? ఆర్ యు నాట్ చోజన్? నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివి కావా? దేవునికి చెందిన వ్యక్తివి కావా? ఆ విషయంలో నీకు ఇంకా ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే ఈరోజు మారు మనసు పొందాలా? డౌట్ ఉంటే మారు మనసు పొందాలా? యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించాలా? ఎందుచేత ఈ విషయంలో మనం సందేహిస్తూ ఉన్నాం? అక్కడ చెప్పినటువంటి విషయం మీరు గమనించండి. మనము ఏర్పరచబడిన వంశము, రాజులని యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఎందుకో తెలుసా? ఎందుకు? దేవుని మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. నువ్వు ఏర్పరచబడినటువంటి వ్యక్తివి. చాలాసార్లు ఈ సువార్తీకరణ లేక సువార్త ప్రకటన అనేది ఎవరెవరికో అప్పగించేస్తాం మనం. మీరు చేయండి అని. ఇట్స్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ అన్నట్లుగా మనం ఆలోచిస్తాం. కానీ నీ ఏర్పాటులోనే, నీ నియామకంలోనే నిన్ను ప్రభువు లోకం నుంచి వేరుపరిచినప్పుడే అందులోనే ఈ సువార్తీకరణ అనేటువంటి బాధ్యత కొరకైన పిలుపు దాగి ఉంది. ఇది మనం గుర్తించాలి. ఇది గుర్తించడం లేదు గనకనే మనం స్తబ్దుగా ఉన్నాం. అంతేగాని ఇది నా బాధ్యత అని ఇచ్చేవారు ఎంతమంది? ఇది నా బాధ్యత. కనుక దేవుడు అలాంటి వ్యక్తులను సంపాదించుకోవటానికి కోరుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు తన యొక్క శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఇదే విషయాన్ని వారికి పదే చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది శిష్యుల యొక్క బాధ్యత. ఎస్డి గార్డన్ అనేటువంటి వ్యక్తి ఒక చిన్న ఉపమానాన్ని రాశాడు. యేసుక్రీస్తు మరణం జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు బాధ్యతను అప్పగించి పరలోకానికి వెళ్ళిపోయాడు కదా, ఆరోహణం అయిపోయి ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు గాబ్రియల్ దూత రిసీవ్ చేసుకున్నాడంట. అందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు గాబ్రియల్ దూత ఒక ప్రశ్న వేశారంట, మరి బాధ్యత ఎవరికి అప్పగించావు అంటే, నా శిష్యులకు అప్పగించాను. మరి నీ శిష్యులు చెయ్యకపోతే? నో అదర్ ప్లాన్స్, నాకు వేరే ప్రణాళిక లేదు, నా శిష్యులు చేయాలి. యేసుక్రీస్తు మనకే అప్పగించాడు ఈ బాధ్యత. నువ్వు నిజంగా ఒక నమ్మకమైన విశ్వాసిగా కొనసాగాలని తలస్తే, నేను యేసుక్రీస్తు యొక్క శిష్యునిగా యేసుక్రీస్తుని వెంబడించాలని కోరుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సువార్తీకరణ ఉద్యమంలో పాల్గొనాలి. ఆ మధ్య
ప్రేయర్ వాక్ గురించినటువంటి సమాచారాన్ని వాట్సాప్లో అందరికీ పంపించారు. మనలో ఎంతమంది అందులో జాయిన్ అవుతారు? ప్రేయర్ వాక్ ఏంటి? ప్రేయర్ వాక్ అంటే నీ ఉన్న స్ట్రీట్లో ఉన్నటువంటి ఆ కుటుంబాలన్నీ రక్షింపబడాలని వారందరి మధ్య ఆ స్ట్రీట్లో నువ్వు నడుచుకుంటూ వెళుతూ ప్రతి కుటుంబం కొరకు, ప్రతి ఇంటి కొరకు, వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసేటువంటి ఒక చిన్న ఏర్పాటు. ఎవరికి తెలియదు నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావని, కానీ అది చేయటానికి కూడా మనలో చాలామంది వెనకంజ వేసేటువంటి వారు ఉన్నారు. కాబట్టి సువార్థీకరణ, సువార్త ప్రకటన ఉద్యమం మనం ఖచ్చితంగా అది మన యొక్క బాధ్యత అని గుర్తించి మనం చేయాలి. సో యేసుక్రీస్తు శిష్యులను పిలిచినప్పుడు శిష్యులు కూడా వెంటనే దానిని గ్రహించలేదు. అంచెలంచెలుగా దేవుడు వారికి ఆ విషయాన్ని మాటిమాటికి బోధిస్తూ వచ్చాడు. మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ యేసుక్రీస్తు బాప్తిస్మము తీసుకొని బయటకు వచ్చినప్పుడు యోహాను శిష్యులు, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిష్యులలో 2 వ్యక్తులు యేసుక్రీస్తు వెనకాల నడిచి వెళ్ళారంట. ఎందుకంటే వారి గురువు గారు చెప్పారు, ఈయనే లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అని. కాబట్టి ఆ మాట ఏదో విన్నారు. విని యేసుక్రీస్తు వెంబడి వెళతా ఉంటే యేసుక్రీస్తు వెనుకకు తిరిగి చూసి, మీరేం వెతుకుతూ ఉన్నారు అంటే, నువ్వెక్కడ కాపురం ఉన్నావు అని అడిగారు. మీరు రండి వచ్చి చూడండి అన్నాడు. అలా మొట్టమొదటిగా యేసుక్రీస్తు తన యొక్క శిష్యులను తన దగ్గరకు ఆహ్వానించాడు. అలా ఆహ్వానించబడినటువంటి వారు ఆ ప్యాసేజ్లో మనం గమనిస్తే 5 ఉంటారు. మొదట 2 వచ్చారు, ఆ తర్వాత పేతురు వచ్చాడు, ఆ తర్వాత ఫిలిప్ వచ్చాడు, ఆ తర్వాత నతనీయులు వచ్చాడు. ఈ 5 కూడా యేసుక్రీస్తుకి వెళ్ళిన తర్వాత ఒప్పుకున్న సత్యం ఒకటే, ఈయనే మెస్సియా, ఈయనే లేఖనాల ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి వ్యక్తి, లోకరక్షకుడు, ఈయనే యేసు అని ఒప్పుకున్నారు అంతే. అది వారికి యేసుక్రీస్తుతో మొదటి పరిచయం. వారు రక్షించబడ్డారు. వారు యేసుక్రీస్తుని ఒప్పుకున్నారు. కానీ నిజంగా వారు యేసుక్రీస్తుతో వారు ఎందుకు కలిసి ఉండాలో, యేసుని ఎందుకు వెంబడించాలనేటువంటి విషయాలు పూర్తిగా తెలియవు. వారు యేసుక్రీస్తుని ఆ రోజున తెలుసుకున్నారు, ఒప్పుకున్నారు, మరలా వారి పనుల మీద వారు వెళ్ళిపోయారు. అప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నటువంటి వచన భాగాన్ని మనం ఆ సీక్వెన్స్లో పెట్టొచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు తన యొక్క సువార్త పరిచర్యను ప్రారంభించాడు. 12వ వచనం నుంచి ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క శోధనలన్నీ ముగించబడిన తర్వాత, యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడచి జెబూలూను, నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుబడినది నెరవేరినట్లు ఇలాగున జరిగాను. అప్పుడు ఏం జరిగింది? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. యేసుక్రీస్తు తన యొక్క సువార్త పరిచర్యను భూమి మీద ప్రారంభించినటువంటి దినాలవి. అలా ఆయన సువార్తను ప్రకటిస్తూ గలిలయ సముద్ర తీరానికి వచ్చినప్పుడు
గతంలో తనతో పరిచయం ఉన్నటువంటి సీమోను పేతురు కనపడ్డాడు, ఆంద్రేయ కనపడ్డాడు. వారిని యేసుక్రీస్తు పిలిచాడు. వారు జాలర్లు, వారు చేపలు పట్టేటువంటి పనిలో ఉన్నారు. యేసుక్రీస్తు వారిని పిలిచి ఏమన్నాడంట? 19వ వచనం, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అదే సముద్ర తీరంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాడంట. అక్కడ మరొకిద్దరు కనిపించారు. జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుని యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి దోణిలో తమ వల్ల బాగు చేసుకొంచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన్ను వెంబడించారు. ఈ నలుగురు పేర్లు కూడా యోహాను సువార్తలో మొట్టమొదట యేసుక్రీస్తు పరిచయమైనటువంటి వారి పేర్లు ఉన్నాయి. సో వీరు యేసుక్రీస్తుకి మొదట పరిచయమైనటువంటి వారే. వారు యేసుక్రీస్తుని యేసు అని, క్రీస్తు అని, లేఖనాల్లో రాయబడిన వ్యక్తి అని, ఈయనే ఇశ్రాయేలీయుల రాజు అని ఒప్పుకున్నటువంటి వాడు. కాబట్టి ఆ పరిచయంతో యేసుక్రీస్తు పిలవగానే వారు యేసుక్రీస్తుతో పాటు వెళ్ళిపోయారు. కానీ నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తానని చెప్పిన మాట వారికి పూర్తిగా అర్థమై ఉండదు. సో మరొక ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ ఏం జరిగింది? లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో గెన్నెసరతు సరస్సు తీరమున ఈ సంగతి జరిగింది. ఇక్కడ మరలా పేతురు కనపడతాడు. పేతురుతో పాటు మరికొంతమంది కనపడతారు. వీరందరూ కూడా ఏ పనిలో ఉన్నారు? మరలా అదే పని, అదే వృత్తి, చేపలు పడుతూ ఉన్నారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, వారికి ఒక్కటి కూడా పడలేదు. యేసుక్రీస్తు తెల్లవారుజామున వచ్చాడు. ఆయన వేయమంటే వీరు యేసుక్రీస్తు యొక్క మాట కాదనలేక వేశారంట. అది మొదటి పరిచయం కాదు, అప్పటికే యేసుక్రీస్తు వారికి పరిచయం. అందుకనే యేసుక్రీస్తు యొక్క మాట కాదనలేకపోయారు. వేసిన తర్వాత వారికి అర్థమైంది, ఈయనెవరో ఇంకా గొప్పవాడు, మేము అనుకున్న దానికంటే చాలా గొప్పవాడు. అప్పుడే పేతురు ఒక కన్ఫెషన్ చేశాడు. ఏంటంటే, నువ్వు ప్రభువు, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు పేతురుతో చెప్పిన మాట ఏంటో చూడండి 10వ వచనంలో. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. కనుక మొదటి నుంచి యేసుక్రీస్తు తన యొక్క శిష్యులను పిలిచినప్పటికీ వారికి పూర్తిగా విషయాలు అర్థం కాలేదు. ఇప్పుడు యేసుక్రీస్తుని వారు అంటి పెట్టుకొని వెంబడించడం మొదలుపెట్టారు. ఇంతవరకు ఆన్ అండ్ ఆఫ్, అంటే వారు యేసుక్రీస్తుకి పరిచయమైన వారే, యేసుక్రీస్తుని తెలుసుకున్నారు, ఆయన దేవుడని రక్షకుడని ఒప్పుకున్నారు. కానీ వారి పనులలో వారు ఉన్నారు. యేసుక్రీస్తు ఆ మాట చెప్పిన తర్వాత కూడా వారికి పూర్తిగా అర్థం కాలేదు. వారు ఇంకా అదే పనిలో కొనసాగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు అద్భుతం చేసిన తర్వాత వారి యొక్క మనస్సులలో ఒక నూతనమైన ప్రత్యక్షత మొదలైంది. యేసుక్రీస్తుని వారు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, యేసుతో పాటు వారు సంపూర్ణంగా అటాచ్ అయ్యి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు మరొక పని చేశాడు. లూకాసు వార్తలోని 6వ అధ్యాయంలో మనం 12వ వచనంలో చూస్తే, 12వ వచనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు వారిని ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టి ఏర్పాటు చేసుకున్నాడండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఆ రాత్రి ఆయన ప్రార్థన చేసుకుని ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి ఏం పెట్టాడంట? అపోస్తలులు అని పేరు పెట్టెను. అపోస్తలులు అనేటువంటి ఈ పేరు శిష్యులకు పెట్టడానికి కారణం ఏంటంటే, అందులో తన యొక్క ఉద్దేశం ఒకటి దాగి ఉంది.
ఇంతవరకు తాను ఏదైతే చెబుతూ వచ్చాడో దానిని ఈ రోజున ఆయన కాన్సక్రేట్ చేస్తూ ఉన్నాడు. మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. వారికి అర్థం కాలేదు, మరలా వెళ్ళిపోయారు. మళ్ళీ చెప్పాడు అదే మాట. ఇప్పుడు వారిని ప్రత్యేకంగా పిలిచాడు. పిలిచి మీరు నా అపోస్తలులు అన్నాడు. మీరు నా నిమిత్తము పంపబడటానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు, మీరు అపోస్తలులు. ఇదే విషయాన్ని, అపోస్తలు అనేటువంటి మాటను గురించి మనం ఇంకొంచెం అర్థం చేసుకోవాలనుకుంటే ఇదే సంగతిని మార్కు 3వ అధ్యాయంలో రాస్తాడు. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారెవరు అంటే శిష్యులే. ఆ తర్వాత శిష్యుల పేర్లు ఉన్నాయి. వారు తనతో కూడా ఉండునట్లును, చూడండి, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ కాల్. దీనినే ఒక్క మాటలో లూకా సువార్తలో అపోస్తలులు అని పెట్టేశాడు. కాబట్టి శిష్యులకు దేవుడిచ్చినటువంటి పిలుపులో సవార్థీకరణ భాగము. సో వారిని ఏర్పాటు చేసుకొని వారు తనతో ఉండాలంట, ఆయన పక్షంగా కార్యాలు చేయాలంట, ఆయన పక్షంగా సువార్తను ప్రకటించాలంట. అలా ఆయన పక్షంగా లోకంలోనికి పంపించడం కొరకు వారిని నియమించుకోవటానికి 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడండి. వీరు యేసుని వెంబడించినటువంటి స్థిరమైనటువంటి శిష్యులు. ఇంకా చాలామంది ఉన్నారు శిష్యులు, కానీ ఆ శిష్యులందరూ కూడా యేసును కడ వరకు వెంబడించినటువంటి వారు కారు. యేసుక్రీస్తు వీరిని ఏర్పాటు చేసుకున్న తర్వాత వీరికి ట్రైనింగ్ ఇచ్చాడు. వారికి చాలా విషయాలు బోధించాడు. చాలా విషయాలు బోధించడం మాత్రమే కాదు, వారికి చాలా విషయాల్లో శిక్షణను అందించాడు. 3 సంవత్సరాల పాటు తనతోనే తిప్పుకున్నాడు. తాను బోధించిన విషయాలన్నింటినీ వివరించాడు వారికి ప్రత్యేకంగా. వారితో సెపరేట్గా టైంని గడిపాడు. వారికి కొన్ని అసైన్మెంట్స్ అప్పగించి మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి అని వారిని ఇద్దరిద్దరుగా గ్రామాల్లోనికి పంపించాడు. ఈ విషయాన్నంతటినీ కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. తర్వాత 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా వారు ఎలా పరిచర్య చేయాలో. 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచూ ఉన్నాను. ఈ మాటలన్నీ మీరు గమనిస్తే ప్రభు వారిని పంపినప్పుడు ఏం వాగ్దానం చేశాడో మనకు అర్థమైపోద్ది. ఈ రోజున మనలో ఎవరైనా ఏ చిన్న పని చేసినా దేవుని కోసం దేవుడు ఏదో దీవెనివ్వాలని కనిపెడతారు. నేను ఈ పని చేశాను, నాకు దేవుడు ఏమిస్తాడు? నేను ప్రభువు కోసం ఇదిగో సువార్తకి వెళ్తున్నాను, దేవుడు నాకు ఏ మేలు చేస్తాడు అంటే యాక్చువల్గా మన యొక్క మనస్సు దేవుని మీద లేదు, దేవుని పని మీద కూడా లేదు. అలాగనే రక్షించబడవలసినటువంటి వ్యక్తుల మీద కూడా లేదు. ఎవరి మీద ఉంది మన దృష్టి అంటే కేవలం మన మీదే ఉంది. మనకి రావాల్సినటువంటి దీవెన మీద మాత్రమే ఉంది.
దాని కొరకే పని చేస్తాం, దాని కొరకే వెళ్తాం, దాని కొరకే ఏమైనా చేస్తాం అంతే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారిని పంపిస్తూ వారికి డబ్బులు ఇవ్వలేదు, వారికి ఏమండి అకామిడేషన్ ఇవ్వలేదు, ఏమి లేవు. పైగా అన్నాడు, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపినట్టు పంపుతున్నాను, జాగ్రత్త అన్నాడు. బట్ నా సన్నిధి మీతో వస్తుంది, నేను వస్తాను మీతో. ఆయా గ్రామాల్లోనికి మీరు వెళ్ళినప్పుడు ప్రజలందరూ మిమ్మల్ని రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తారని అనుకోవద్దన్నాడు. కొంతమంది మిమ్మల్ని అంగీకరిస్తారు, కొంతమంది మిమ్మల్ని అంగీకరించరు. ఓకే, అంగీకరిస్తే సువార్త చెప్పండి, అంగీకరించకపోతే మరో చోటుకి వెళ్ళండి అన్నాడు. సువార్త మానమని మాత్రం చెప్పలేదు. ఎవరు వింటారో వారి దగ్గరికి వెళ్ళండి. వినను అని చెప్పేవాడికి నువ్వెందుకు వాడితో వాదించటం? వినను అని చెప్పేవాడికి రుజువుపరచాల్సిన అవసరం లేదు. దేవుడే, ఆయనను దేవునిగా అంగీకరించడమే ఒక వ్యక్తి చేయవలసిన పని. మనం ఆ వ్యక్తితో వాదించాల్సిన పని లేదు, డిస్కషన్స్ పెట్టుకోవాల్సిన పని లేదు, ఎటువంటి డిబేట్స్కి దిగాల్సిన పని లేదు. ఇదిగో యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన్ని నమ్మితే నువ్వు రక్షించబడతావు. సత్యాన్ని విన్నాడా, రక్షించబడతాడు. నాకొద్దు అన్నాడా, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఆశగా ఎదురు చూస్తున్నాడు, ఇంకొక వ్యక్తి నాకు ఎవరు రక్షణ సువార్త చెప్తారా అని ఎదురు చూస్తున్నాడు. అక్కడికి వెళ్ళండి. మీ పాద ధూళి దులిపేసి వెళ్ళిపోండి అన్నాడు. మీరు వెళ్ళేటప్పుడు మీ పాద ధూళి దులిపేసి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన సాక్ష్యము ఉంటుంది. కనుక ఇది యేసుక్రీస్తు తన శిష్యుల విషయంలో అంచెలంచెలుగా దేవుడు రివీల్ చేసినటువంటి తన యొక్క ప్రణాళిక. శిష్యుడైన ప్రతి వ్యక్తి దీని గురించి ఆలోచించాలని. ఇంకొకటి కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. అదేంటి అంటే, యేసుక్రీస్తు కాలంలో జ్ఞానవంతులైన వారు చాలామంది ఉన్నారు, రబ్బీలు ఉన్నారు. రబ్బీలంటే బోధకులంటే మామూలు బోధకులు కాదండి. వారు ఈ రబ్బానిక్ స్కూల్స్కి వెళ్ళి, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు థియలాజికల్ కాలేజెస్కి వెళ్ళి అక్కడ సిస్టమేటిక్గా దేవుని వాక్యాన్ని నేర్చుకొని బోధించటం ఎలాగో ఆ స్కిల్స్ అని నేర్చుకొని ప్రజల చేత కొనియాడబడుతూ ఉన్నటువంటి బోధకులు ఉన్నారు, రబ్బీ అనేటువంటి పేరు కలిగిన వారు. కానీ దేవుడు అందులో ఒక్కరిని కూడా ఏర్పాటు చేసుకోలేదండి. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? చేపలు పట్టుకునేవాడిని ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు యోహానులు ఇద్దరూ కూడా సాక్ష్యం చెబితే, వారి ద్వారా క్రియలు జరిగితే ఈ పెద్దలైన వారు అందరూ కూడా వారిని పిలిచి వారితో మాట్లాడినప్పుడు వారికి ఒక విషయం అర్థమైందంట. ఏమర్థమైంది అంటే, ఆ అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో ఉంటుంది. వారికి ఏమర్థమైందంటే, వారు చదువు లేని పామరులు. ఇది అర్థమైంది. దే ఆర్ అన్స్కూల్డ్. కానీ దేవుని యొక్క ఆత్మచేత బలపరచబడినటువంటి వారు. కాబట్టి ఈ రోజున కొంతమంది ఇలాగ ఆలోచించవచ్చు, నాకు సువార్త ప్రకటించాలని ఉన్నది కానండి, నేను మాట్లాడలేను, ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేను, అందుకని ఆగిపోతున్నానండి. యు నీడ్ నాట్. అక్కడ యేసుక్రీస్తు వారికి చెప్పిన మాటలు మీరు గమనించండి. మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో 17వ వచనం,
మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తన సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదము, ఏమి చెప్పుదము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. ఇంకొక అద్భుతమైన మాట 20వ వచనంలో ఉంది. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు ఇట్స్ నాట్ యూ హూ స్పీక్, ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మీలో నివసించే దేవుని యొక్క ఆత్మ మీ ద్వారా మాట్లాడతాడు. దేవుని ఆత్మను ఎదిరించగలిగేటువంటి శక్తి ఎవరికీ లేదు. కాబట్టి నాకు జ్ఞానం లేదు, నాకు చదువు లేదు, నాకు డబ్బు లేదు, నాకు అధికారం లేదు, నాకు వెహికల్స్ లేవు, ఇవన్నీ నువ్వు సాకులుగా చెప్పాల్సిన పని లేదు. ఏమీ లేకపోయినా పర్వాలేదు. ఇఫ్ యూ కెన్ స్టాండ్ విత్ ద లార్డ్, హీ విల్ స్పీక్ ఫర్ యూ. జస్ట్ నిలబడు, అంతే. నిలబడు ప్రభువు కోసం, ఒక్క మాట చెప్పు, అంతే. విన్నవాడు రక్షించబడతాడు. వినకపోతే నువ్వేం వాదన పెట్టుకోవాల్సిన పని లేదు. ప్రభువుకి అప్పగించాయి. ప్రక్కనున్న మరో వ్యక్తి దగ్గరికి వెళ్ళు. ఈ రోజున ఎక్కువ తగాదాలన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే సింపుల్ గాస్పల్. ప్రభువు మనకు అప్పగించింది చాలా చాలా సరళమైనటువంటి సువార్త. లోకం నశించిపోతుంది, ఈ లోకానికి రక్షకుడు కావాలి, ఆయన యేసుక్రీస్తు. ఎందుకు లోకం నశించిపోతుంది? దేవుణ్ణి తెలియక, పాపం చేత నింపబడినందుచేత. ఇందులో నుంచి ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు అవసరం అని యేసు చేసిన విషయాలు చెప్పండి, అంతే చాలు. యేసు నీ రక్షణ కోసం ఏం చేశాడు అది చెప్పండి చాలు. ఒక సరళమైనటువంటి సువార్త, విత్ సింపుల్ వర్డ్స్. పెద్ద తత్వజ్ఞానం అవసరం లేదు, వేదాంతం అవసరం లేదు. బైబిల్ జ్ఞానం ఉంటే చాలు. ప్రభువు కోసం నిలబడే యథార్థమైన హృదయం, సమర్పణ ఉంటే చాలు. ఒక విశ్వాసిగా దేవుడు నిన్ను తన కోసం నిలవబెడతాడు. కాబట్టి ప్రభువు తన దగ్గరకు వచ్చిన వారిని చేర్చుకొని వారికి విషయాలు బోధించి వారిని తర్బీదు చేసి వారిని లోకంలోనికి పంపించాడు. లోకంలోనికి పంపించినప్పుడు ఆయన క్లియర్గా ప్రతి విషయం చెప్పాడు. ఏది దాచలేదు, ఏది దాచలేదు. వారిని మభ్యపెట్టలేదు. మీరు ఈ పని చేయండి, మీ యొక్క ఆస్తి రెట్టింపు అయిపోద్దని చెప్పలేదు. మీరు ఈ పని చేయండి, మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పలేదు. పైగా ఏం చెప్పాడంటే, మీరు వెళ్తే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయి, అయినా కానీ మీరు భయపడాల్సిన పని లేదు అని మాత్రమే చెప్పాడు. కాబట్టి ఈ రోజున టు దిస్ ఎక్స్టెంట్ వీ షుడ్ సబ్మిట్ అవర్ సెల్వ్స్. డిఎల్ మూడీ అనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి సువార్థికుడు మీలో చాలామందికి పరిచయం అనుకుంటున్నాను. ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఇది కూడా పోర్ట్కి సంబంధించినటువంటి ఉపమానమే. మీరు ఎప్పుడైనా విశాఖపట్నం పోర్ట్ ఏరియాకి వెళ్తే మీకు ఒక విషయం కనబడుతుంది. పెద్ద పెద్ద షిప్పులు వస్తాయి. ఆ షిప్పులు బయట ఆగిపోతాయి. అవి పోర్ట్ లోపలికి బర్త్ దగ్గరికి రావాలి అంటే ఒక టగ్ వెళ్ళి తీసుకొస్తుంది, మార్గం చూపిస్తుంది అన్నమాట. అలాగనే నైట్ టైం అయితే లైట్స్ ఇవి కూడా వినియోగిస్తారు. 2 రకాలైనటువంటి లైట్స్ ఉంటాయి. ఒకటి మనకి ఎక్కడున్నట్టే లైట్ హౌస్, అది ఎత్తైనటువంటి స్థలంలో ఉండి వెలుగుతూ ఉంటుంది.
ఇంకొక రకమైనటువంటి లైట్లు కూడా ఉంటాయంట. ఈ ఎత్తైనటువంటి స్థలంలో ఉన్నటువంటి లైట్ హౌస్ ద్వారా వచ్చినటువంటి ఈ వెలుగు, అది వెలిగి ఆరిపోతూ ఉన్నటువంటి ఆ సమయాన్ని బట్టి వారు ఒక తీరానికి వచ్చారు అనే సంగతి వారికి తెలుస్తుంది. ఏదో తీరానికి వచ్చారు. సో తీరం అయితే ఇక్కడ ఉందని తెలుస్తుంది, కానీ వారు తీరం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా లోపలికి, పోర్ట్ లోపలికి రావాలి అంటే, డాక్లోనికి రావాలంటే ఖచ్చితంగా వారికి మార్గం తెలిసేటువంటి మరొక మార్గం ఉండాలి. దాని కొరకు 19th సెంచరీ వరకు కొన్ని లైట్లు వినియోగించేవారంట. అంటే ఆ మార్గంలో ఎక్కడ రాళ్ళున్నాయి, ఎక్కడ ఎక్కువ లోతు లేదు, ఇలాంటి విషయాలన్నీ తెలియపరుస్తూ ఏ మార్గంలో నుంచి ఆ షిప్ వస్తే క్షేమంగా రాగలదు అనేటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటి లైట్స్ అన్నమాట. మనం రన్వే చూస్తే, అంటే ఎయిర్పోర్ట్కి ఒకవేళ వెళ్తే రన్వే చూస్తే రన్వేకి అటు ఇటు లైట్లు వరుసగా ఉంటాయి. అలాగనే అప్పటి దినాల్లో నూనె దీపాలు పెట్టేవారంట. నూనె దీపాలు, ఈ నూనె దీపాలు వెలుగుతూ ఉండేవి. వాటిని ఆధారంగా చేసుకొని నెమ్మదిగా ఆ కెప్టెన్ షిప్ని పోర్ట్లోనికి సేఫ్గా తీసుకొచ్చేవాడు అన్నమాట. ఒకరోజున ఇలాంటిదే జరుగుతూ ఉందంట. అది క్లీవ్ల్యాండ్ అనేటువంటి ప్రాంతంలో, ఆ పోర్ట్లో జరుగుతుంది. యుఎస్లో ఓహియో అనేటువంటి ప్రాంతానికి దగ్గర 19th సెంచరీలో జరిగింది. అది తుఫాను వేళ కాబట్టి ఈ లైట్లు ఆరిపోయి, ఈ నూనె దీపాలన్నీ కూడా పాడైపోయి, ఆ పైన ఉన్నటువంటి హైలైట్ అండ్ లో లైట్స్, హైలైట్స్ అన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయి. అంటే ఆ లైట్ హౌస్ మీద ఉన్నటువంటి లైట్ వెలుగుతూ ఉంది, పోర్ట్ దగ్గరికి వచ్చింది, కానీ లోపలికి రావాలి అంటే ఈ కింద ఉన్నటువంటి లోవర్ లైట్స్ అన్నీ కూడా వెలగటం లేదు. కాబట్టి కెప్టెన్ చాలా కష్టపడుతూ ఉన్నాడు. తుఫాను వేళ కష్టపడి దాన్ని నెమ్మదిగా తీసుకురాని ప్రయత్నం చేస్తున్నంతలోనే అది దేనికో గుద్దుకొని పగిలిపోయింది. చాలా పెద్ద నష్టం జరిగిపోయింది. ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ డిఎల్ మూడీ ఏమంటాడంటే, హైలైట్స్ ఆర్ స్టిల్ షైనింగ్ బట్ లోవర్ లైట్స్ ఆర్ నాట్ షైనింగ్ అంటాడు. ఏంటి దీని యొక్క అర్థం అంటే, ఇదిగో పరలోకం నుండి రక్షణ సువార్త యేసుక్రీస్తు ద్వారా ప్రకాశిస్తూనే ఉంది, కానీ లోవర్ లైట్స్ అంటే ఈ భూమి మీద ఉండేటువంటి సంఘాలు ఆ ప్రకాశాన్ని మనుష్యులు సేఫ్గా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటువంటి మార్గాన్ని చూపించలేకపోతున్నాయి. అర్థమవుతుంది అనుకుంటాను. హైలైట్స్ ఆర్ షైనింగ్ బట్ లోవర్ లైట్స్ ఆర్ నాట్ షైనింగ్. దే ఆర్ గాన్. పరలోకం నుండి రక్షణ సువార్త ఇంకా ప్రకాశిస్తూనే ఉంది, కానీ సంఘాలు సరి అయిన దారిని చూపించడం లేదు మనుష్యులకు. ఇది జరుగుతున్నది. సంఘాలు సరైన దారిని చూపించకపోవటం వలన తీరం అక్కడ ఉందని తెలుస్తూ ఉంది, కానీ దగ్గరకు వెళ్ళే మార్గాన్ని ప్రజలు తెలుసుకోలేక ఈ పాపం అనే సముద్రంలో మునిగి చచ్చిపోతున్నారు. ఇది డిఎల్ మూడీ చెప్పిన మాట. అండ్ ఇట్ ఈస్ ట్రూ. ఒకవేళ మనం సంఘాలను అలా చూస్తే, విశ్వాసులను అలా చూస్తే, ఈ రోజున సౌవార్తీకరణ ఆల్మోస్ట్ చచ్చిపోయిందని చెప్పాలా. సంఘాలు సౌవార్తీకరణ అనే ఈ ప్రకాశాన్ని, ఈ వెలుగుని పోగొట్టుకోవడం, అది సమస్య. చాలా కాలం క్రితం విన్నాను ఒక మిషనరీ స్టోరీ. అది నాకు ఎవరు చెప్పారో, ఎక్కడ జరిగిందో క్లియర్గా తెలియదు, కానీ ఒక ఆమె తన కొడుకుని సువార్త సేవకి పంపించిందంట.
వెళ్ళినోడు వెళ్ళినట్టుగానే చచ్చిపోయాడు. తన రెండో కొడుకుని పంపించిందంట. రెండో వాడు కూడా వెళ్ళినోడు వెళ్ళినట్టుగానే చచ్చిపోయాడు. ఇలా 4 కొడుకులుంటే 4 పంపించిందంట. 4 చచ్చిపోయారు. చచ్చిపోతే ఆమె ఆలయంలోనికి వచ్చి బోరున ఏడుస్తుందంట. అందరూ ఏమనుకున్నారంటే 4 కొడుకులను పోగొట్టుకుంది, ఏడదా మరి అనుకున్నారంట. ఆమెని గమనించిన కొంతమంది అడిగారు, అమ్మా, నీ మొదటి కొడుకు చనిపోయినప్పుడు నువ్వు ఎంత ఏడలేదు, రెండో కొడుకు చనిపోయినప్పుడు నువ్వు ఎంత ఏడలేదు, మూడో కొడుకు చనిపోయినప్పుడు కూడా నువ్వు ఎంత ఏడలేదు, ఇప్పుడు ఏం జరిగిందంటే నాకు ఇంకొక కొడుకు లేడే అని నేను ఏడుస్తున్నాను అంటది. నాకు ఇంకొక కొడుకు లేడే అంటే సువార్తను కూర్చున్నటువంటి భారం అంతగా ఆమెను రగిలించేసిందన్నమాట. ఎంతమంది అయినా వెళ్ళి చనిపోవటం నాకు ఇష్టమే, కానీ పంపడానికి ఇంకో కొడుకు లేడే నా దగ్గర. ఉంటే ఎంత బాగుండు. ఈరోజున ప్రతి సంఘానికి, ప్రతి విశ్వాసికి ఈ విధమైనటువంటి రగిలే కోరిక ఉండాల. ఇదే పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడుట అంటే అర్థం. అందుకనే యేసుక్రీస్తు బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? అతడు ఏమండి వెలుగుచు మండుచున్న ప్రకాశించుచున్న దీపం అన్నాడు. ఆయన మండుచు ప్రకాశిస్తూ ఉన్న దీపం. దేనిని చూసి అన్నాడు? బాప్తిస్మిచ్చి యోహాను 2 అంతస్తుల మేడ కట్టుకున్నప్పుడు అన్నాడా? లేక బాప్తిస్మిచ్చి యోహాను చక్కగా సూటు ధరించుకొని వచ్చినప్పుడు అన్నాడా? బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువు కోసం ఆయన హతసాక్షిగా మారిపోయినప్పుడు అన్నాడు. శిరచ్ఛేదనం చేయబడినప్పుడు అన్నాడు. అతడు మండుచు ప్రకాశించుచు ఉన్న దీపం. ఈరోజున నీవు నేను అలాంటి దీపాలుగా ఈ లోకంలో వెలుగుతూ ఉంటే ప్రభువు పని ఘనంగా జరుగుతుంది. దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. అనేకులు ప్రభువుని తెలుసుకుని రక్షించబడతారు. అట్టి కృప దేవుడు మనకి దయచేయనిగాక. ప్రార్థన చేద్దాం. ఒకసారి వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువు మన దగ్గరకు మిషనరీస్ని పంపించినప్పుడు, స్వార్థికులను పంపించినప్పుడు, వారు మన కొరకు చేసినటువంటి త్యాగాలు, యేసుక్రీస్తు యొక్క శిలువను అనుసరించి వారు మన వరకు వచ్చినటువంటి విధానం నిన్ను కదిలించాలా? క్రీస్తు ప్రేమ నిన్ను కదిలించాలా? నేను కూడా ఆ విధంగా ప్రభువు కోసం మండుతూ వెలిగే దీపంగా ఉండాలి అని ఒక సమర్పణ చేసుకోవాలి. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు వందనాలు. ఈ రోజున మీరు అనుగ్రహించిన నీ వాక్యాన్ని బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. మా ఎడల నీవు ఎంతో ప్రేమ కలిగి మమ్మను లోకములో పడి నశించిపోకుండా ఏర్పాటు చేసుకొని వేరు చేసి నీ పని నిమిత్తం నీవు మమ్మను నియమించిన రీతికై నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. కనుక ఏది ప్రధానమైనదో దానికి మేము ప్రాధాన్యతనిస్తూ దానిని మేము మర్చిపోకుండా మా జీవితమంతటిని వెచ్చించటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రతి వనరులు దానికి వినియోగించబడినట్లు సహాయం దయచేయండి. మా ప్రతి సామర్థ్యం దానికి వినియోగించబడినట్లు సహాయం దయచేయండి. మాకున్న ప్రతి అవకాశం
దాని కొరకు వినియోగించబడినట్లు సహాయం దయచేయండి. మమ్మను సంపూర్ణంగా నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం ప్రభువా. మాకు తోడుగా ఉండండి. నీ గుణాతిశయములను ప్రచురం చేయొచ్చు అనేకుల రక్షణార్థమై మేము ఈ భూమి మీద నీ నిమిత్తమైన సాక్షులుగా ఉండటానికి మమ్మను బలపరచుమని ఈ ప్రార్థన యేసునామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణసులను క్షమించిన ప్రకారం క్షమించము, శోధనకు తేక కీడును తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తొట్టెలకుండా మిమ్మను కాపాడుటకును తండ్రి ఎదుట మిమ్మను నిర్దోషులుగా ఆనందముతో నిలవబెట్టుటకును మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు, మన కుటుంబములకు, సంఘమంతటికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.